Hi, my name is Prashant. I completed my graduation in the stream of Information Technology in 2023 and I have placed in Athena Global Technologies. 10,000 coders లో జాయిన్ అవ్వకముందుల I was in like a comfort zone అనమాట. ఏ వర్క్ వచ్చినా సరే కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ వచ్చేవాడిని అనమాట. ఇలాగుంటే ఖచ్చితంగా ప్లేస్ అవ్వలేమని అర్థమైంది. 10,000 coders లో జాయిన్ అయిన తర్వాత లైక్ ఇక్కడ డైలీ టాస్క్ కంప్లీట్ చేయడం, సో అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ రావడం జరిగింది అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టడం. టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత రీసెర్చ్ మీద అంటే లైక్ క్లాసెస్ లో వాళ్ళు 60% చెప్పినా మనం మిగిలిన ఒక 20% అనేది రీసెర్చ్ చేసుకోవాలి డైలీ ఖచ్చితంగా. సో దట్స్ వాట్ ఆఫ్టర్ 10,000 కోడర్స్. కమింగ్ టు 10,000 కోడర్స్ వేరే ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేసుకున్నప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్ లో వచ్చేపాటికి సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ నేర్పించిన తర్వాత ఫ్రంట్ ఎండ్ కి వెళ్తారు. సో ఇక్కడ 10,000 కోడర్స్ లో ఫ్రంట్ ఎండ్ లో నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే అప్పుడు నిన్ను బ్యాక్ ఎండ్ కి పుష్ చేస్తారు. సో ఇది నాకు ఫస్ట్ థింగ్ యూనిక్ గా అనిపించింది 10,000 కోడర్స్ లో. అండ్ ఇంకోటి వచ్చేపాటికి ప్రోగ్రామ్ మేనేజర్స్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే మనకి డెడికేటెడ్ గా క్లాస్ కి ప్రోగ్రామ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ చెక్ చేస్తారనమాట. ఈ2 అనేది నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది వేరే ఇన్స్టిట్యూట్స్ తో కంపేర్ చేసినప్పుడు. ఏ డిగ్రీ నుంచి వచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ రాకపోయినా సరే 10,000 కోడర్స్ అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది అనమాట. లైక్ నీ టైం అనేది నువ్వు డెడికేట్ చేస్తే.